వీసీల పదవీ కాలం ఇవాల్టితో ముగియనుంది. కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఇన్ఛార్జ్ వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ వీసీ పోస్టులకు మొత్తం 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకుంటే అన్ని యూనివర్సిటీలకు కలిపి 1382 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి వీసీల పేర్లను సిఫారసు చేయడం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో వీసీల నియామకంలో కొంత జాప్యం జరిగింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నాక 4 రోజుల క్రితమే సర్కారు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే కమిటీల సమావేశాలు ఇంకా జరగలేదు. ఫలితంగా కొత్త వీసీల నియామకానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు ఆయా యూనివర్సిటీలకు ఇన్ఛార్జీలను నియమించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ అధికారులను నియమించే అవకాశం కనిపిస్తోంది. తమ పదవీ కాలం ముగుస్తూ ఉండడంతో పలు యూనివర్సిటీల వీసీలు హడావుడిగా బిల్లులను క్లియర్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న వీసీలు తమ పదవీ కాలం చివరి దశలో ఇలా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, జేఎన్ఏఎఫ్ఏ వంటి పలు యూనివర్సిటీల్లో కోట్లతో పాత బిల్లులను చెల్లించినట్లు తెలిసింది.